బురద నీటిలో విద్యార్థుల ప్రయాణం ప్రమాదకరంగా ఉందని తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాలకు వెళ్లే రోడ్డు మార్గం వర్షాలు కుంతలపడి బురదలమయంగా మారింది. దీంతో పాఠశాలలకు, కళాశాలకు వెళ్లి రావాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు భువనగిరి మధు మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, ప్రభుత్వాలు ఎన్ని మారినా విద్యార్థుల దీనస్థితి మాత్రం మారడం లేదని మండిపడ్డారు. హాస్టల్ ఏర్పడి దశాబ్ద కాలాలు కావస్తున్నా మహబూబాబాద్ నూతన జిల్లాగా మారినప్పటికీ హాస్టల్లో నాణ్యమైన పౌష్టికాహారం, సౌకర్యాలు, సరైన రోడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. మురుగునీటి వలన దోమల పడద ఎక్కువై విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల వసతి గృహాలకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని, లేనియెడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల జీవితాలు మారినటువంటి పరిస్థితి అనాది కాలంగా అలాగే వస్తున్నది. దాని ఫలితమే విద్యార్థుల భవిష్యత్తును భవిష్యత్తుగా గుర్తించాల్సినటువంటి ప్రభుత్వాలు అది గుర్తించకుండా విద్యార్థుల యొక్క సమస్యలు తిష్టవేసేటువంటి విధంగానే చూస్తున్నారు తప్ప ఆ సమస్యల పరిష్కార దిశగా ఆలోచన కానీ కనీసం చేయటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి అది ఎస్పీ ఆఫీసుకు 100 మీటర్ల దూరం ఉన్నటువంటి హాస్టళ్ళు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళు. ఈ హాస్టల్ అనాధికారంగా ఊరికి వెలివేసినటువంటి విధంగా ఉన్నటువంటి ఈ హాస్టళ్లకు కనీసం ఒక రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి ఉన్నది. ఆ రోడ్డు కూడా ఈరోజు ఈ హాస్టల్కి వచ్చే విద్యార్థులు నిరంతరం రోజు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో ఈ హాస్టల్ నుంచి బయలుదేరి వాళ్ళు స్కూల్కి మంచి నీట్గా రెడీ అయ్యి తయారయ్యే వాళ్ళొక ఆ యూనిఫామ్ ధరించి వెళ్ళేటువంటి సందర్భంలో కింద పడి బురదమయ్యేటువంటి అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి హాస్టల్లో ఆ బట్టలు ఉతుక్కునేటువంటి పరిస్థితి రోజు చూస్తున్నాం. ఇక్కడే ఈ పిల్లగాడు ఉన్నాడు. ఈ తమ్ముడు స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భంలో ఇక్కడ ఈ దారిలో పోతూ జారి పడితే తన చెయ్యి ఇరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అది ఏ తమ్ముడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఈ బురదలో జారి పడ్డ వాళ్ళే. ఈ బురదలో కనీసం వాళ్ళ షర్టో పాయింటో తడిసినటువంటి వాళ్ళే ఈ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ హాస్టల్ అనేటువంటి కొత్తగా వచ్చింది కాదు. గత 15, 20, 30 సంవత్సరాలుగా ఈ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. 2009 నుంచి అదే పరిస్థితి కొనసాగుతున్నది. ప్రభుత్వాలు మారుతున్నాయి. 5 ప్రభుత్వాలు మారినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 ప్రభుత్వాలు పోయి 3వ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ఈ హాస్టల్కు మాత్రం దారి మాత్రం రాలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఈ హాస్టల్కు తక్షణమే సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలా. సీసీ రోడ్డు ఏర్పాటు చేసి ఈ హాస్టల్ ప్రాంగణం చుట్టినటువంటి చెదారాన్ని తొలగించి ఈ ఊరికి దూరంగా ఉన్నట్టున్న వేరే వేస్టేజ్ అంతా మొత్తం కూడా ఇటుపక్క వేయడం వల్ల విద్యార్థులకు దోమల ప్రభావం ఎక్కువ అవుతుంది. దోమలు నివారించడం చర్యలు చేపట్టాలా. అదేవిధంగా విష జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి వారం హెల్త్ క్యాంపులు పెట్టి విద్యార్థులకు ఆరోగ్యాన్ని కూడా పరిష్కరించినటువంటి వారి పరిరక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. హాస్టల్లో ఒక పక్క ఫుడ్ పాయిజన్లు అయ్యి హాస్టళ్ళన్నీ కూడా విధ్వంసానికి గురవుతున్న సందర్భంలో మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా వినయిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుండి ఈ రోడ్డు వేయడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము 5-6 సార్లు కలెక్టర్ ఆఫీస్కి పోయినా కూడా, అక్కడ పోయి ధర్నా చేసినా కూడా మా పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఈ బురద వల్ల మాకు చాలా క్రిటికంగా మా విసర్జనం జరుగుతుంది. మా పిల్లలకి మా తమ్ముడు జారి పడ్డాడు. దీనివల్ల మాకు కూడా చాలా ఈ రోడ్డు మా హాస్టల్లో కూడా చాలా పరిస్థితులు చాలా క్రిటికంగా, దోమలు కానీ మా పిల్లలకు జ్వరం కానీ చాలా అంటే చాలా విషయంగా ఉంది. మేము చాలా సార్లు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, మున్సిపాలిటీ దగ్గర కూడా వెళ్ళాం. కానీ మా పరిస్థితి కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. మొన్న దోమలది మందు కూడా ఇక్కడి నుంచి కొట్టుకోపోతున్నారు కానీ హాస్టల్ కూడా పట్టించుకోవడం లేదు. మేము చాలా బాధపడుతున్నాం. ఈ హాస్టల్కి, ఈ రోడ్కి మీరే ఏదైనా పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో 5వ తారీఖు కానీ 6వ తారీఖు కానీ ఎక్కడంటే అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. చాలా క్రిటికంగా మమ్మల్ని కొట్టినా తిట్టినా కూడా ఈ హాస్టల్ కోసం మేము